కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నైట్ వాచ్మెన్గా చేస్తున్నటువంటి గడప రవీందర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇది ఈవో కార్యాలయం. ఆ కార్యాలయంలో పై అంతస్తు రెండో ఫ్లోర్. ఆ రెండో ఫ్లోర్ నుంచి పడిపోయాడు. పడిపోయినటువంటి వెంటనే అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. కరీంనగర్లో ఉన్నటువంటి స్థానిక కట్టరాంపూర్ ప్రాంతంలో ఆయన పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా 2 సంవత్సరాల సర్వీస్ సైతం ఉంది. ఆయనకు సంబంధించి 3 పిల్లలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇదే ప్రాంతం నుంచి కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తం. దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏం జరిగింది, అసలు ఎట్లా చనిపోయారు, అసలు ఎప్పటి నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు, ఏంటి రీజన్ ఏంది అనేటువంటి దాన్ని మనం కనుక్కుందాం ఒక్కసారిగా. ఏం జరిగింది అసలు, దానికి సంబంధించి ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఇక్కడ గత 6 నెలలుగా మన నైట్ వాచ్మెన్ 61 ఇయర్స్ వచ్చి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన స్కూల్కి వెళ్ళి నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహించడానికి డిఓ ఆఫీస్లో తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ రిటైర్డ్ అయింది. ఈయన రిటైర్డ్ కాలేదు. ఇంతున్నటువంటి రిటైర్డ్ అయినటువంటి నర్సయ్య గారు రిటైర్డ్ అయిన తర్వాత నైట్ వాచ్మెన్ చేసిన రిటైర్ అయిన తర్వాత ఈ రవీందర్ గారిని మరి అటెండర్ అయినప్పటికీ నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహించడానికి ఆయన డిప్యుటేషన్ మీద జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరి కార్యాలయంలో తీసుకోవడం జరిగింది గత 6 నెలల క్రితం. మరి ఏం జరిగిందో ఏమో ఒకసారిగా తను మధ్యాహ్నం వచ్చాడు కార్యాలయానికి. వచ్చేస్తూ మరి అటెండర్తో ముచ్చట పెడుతున్నాయి. మరి పైకి వెళ్ళి మరి స్లిప్ అయిందా లేకపోతే ఏం జరిగింది తెలియదు. పై 2వ అంతస్తుకి వెళ్ళి సడన్గా ఆయన కింద పడడంతో మరి అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయన పెద్ద శబ్దం రావటం మరి విని వచ్చి చూసేవారికి ఏంది ఆయన రవీంద్ర కుమార్ అని గుర్తించడం జరిగింది. వెంటనే నాకు తెలియగా నేను 108కు అదేవిధంగా 100కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫైర్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు రావడంతోనే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేసి మరి ఏం జరిగింది ఎట్లా జరిగిందంటే మరి మాకైతే తెలియదు ఆయన ఎందుకు పైన తెలిగింది, మరి స్లిప్ అయిందా, అనుమానం స్థితి ఉందా, ఏ విధంగా పడ్డారు అనేది కూడా ఎవరి ప్రమేయం లేకుండానే ఆయన పడినట్టు తెలుస్తూ ఉంది. కింద మరి వచ్చి పడిపోయిన పోలీసులు వచ్చేస్తే మరి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో పాటు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి మరి ఆ దర్యాప్తులో మరి తేలిన తర్వాత మరి సమస్య ఎవరు ఇట్లా ఏ విధంగా ఉంది, ఏ విధంగా పడిపోయిండు ఆ పోలీసుల దర్యాప్తులో తెలుస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్యాలయానికి మాకు కూడా ఉన్నటువంటి ఎటువంటి సమాచారం వాళ్ళు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చేది ఉంటే మేమైనా పరిష్కరించే వాళ్ళమేమో, కానీ అటువంటి మరి అవకాశం తనేం చెప్పలేదు. మేమందరం కూడా ప్రజెంట్ ఉన్నప్పటికీ కూడా మరి ఆయన మానసికంగా పరిస్థితి బాగలేదా లేకపోతే స్లిప్ అయి పడ్డా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తుంది. దాని గురించి మేము వెయిట్ చేస్తాం. ఇక్కడ ఏమైనా సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా దానికి సంబంధించి? మీరు పడ్డ తర్వాత శబ్దం రాగానే బయటకు వచ్చారా, ఎప్పుడు గమనించారు మీరు? సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి చూడాలి. కాకపోతే ఎందుకు శబ్దం పడ్డ తర్వాతనే బయటకు రావడం జరిగింది. కొంతమంది అటెండర్ బయట ఉన్నారు, అందరూ కూడా ఆయన పడిపోయిండు అరుస్తూ ఉంటే అందరం కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా బయటకు రావడంతోనే ఎవరో పడిపోయిన చూడగానే ఈయన రవీంద్ర కుమార్ అని మాకు తెలిసింది. వెంటనే 108 కానీ తర్వాత మన పోలీసుల వారు కానీ ఇన్ఫామ్ చేయడం జరిగింది ప్రొసీజర్ ప్రకారంగా. ఎందుకంటే అఫీషియల్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి బయట ఎక్కడో జరిగితే మనం చెప్పకుండా కానీ అఫీషియల్ ప్రొసీజర్ ప్రకారం పోవాలి. కాబట్టి 108 పోలీసు వారికి తర్వాత ఇంటెలిజెన్స్ వారికి అదేవిధంగా ఫైర్ వారికి చెప్పడం జరిగింది. పడడంతోనే మృతి చెందాడా వెంటనే స్పాట్ డెడ్? తెలియదండి, అది కంప్లీట్గా కొంచెం శ్వాస ఉన్నట్టు అనిపించింది. కాకపోతే ఏంటంటే 108 కానీ రావడానికి కానీ పోలీసు వాళ్ళు రావడానికి కానీ, ఎందుకంటే దర్యాప్తులో భాగంగా మనం వాళ్ళకి షిఫ్ట్ చేయదు కాబట్టి మరి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము ఇన్ఫామ్ చేసాం. ఆ బాధ్యతగా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి మరి భార్య పిల్లలు వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళందరూ కూడా మరి ఇవాళ పోలీసు వాళ్ళతో మార్చరికి వెళ్ళడం జరిగింది. మా బాధ్యతగా మా దగ్గర కూడా ఇద్దరు స్టాఫ్ను కూడా పంపించడం జరిగింది. ఏమైనా అవసరం ఉంటే అక్కడ చూడండి, ఏదైనా వాళ్ళకి పోలీసు సహకరించడం కూడా మనం పంపించడం జరిగింది. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు పోలీసులు వాళ్ళు. అనుకున్నాగానే మేము కూడా గవర్నమెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి పోలీసు వాళ్ళకి సహకరించాలి కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగానే మేము కూడా ఇద్దరు అధికారులను అక్కడ పంపించడం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. చూసేసరికి ఇక్కడే నైట్ వాచ్మెన్గా చేస్తున్నటువంటి గడప రవీందర్ పడిపోయి ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఆయన మృతి చెందినట్టుగా గమనించడం జరిగింది. అప్పటికే పోలీసులకి 108 సిబ్బందికి ఇతరులందరికీ కూడా సమాచారం అందించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందట్టుగా మనం ప్రస్తుతం అయితే భావించవచ్చు. పూర్తిగా పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విడుదల సుమంత్ కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ DO కార్యాలయం నుంచి. ఆయననే ఇట్లా డింకు చేసి వస్తూ ఉంటే ఊకే ఎందుకు డింకు చేసి వస్తాను, డ్యూటీకి పోతలేవు అని కొట్టిండు అంతే. ఆయననే చేసుకున్నాడు అది.
మా కొడుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.